Hi students, welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈరోజు ఫిబ్రవరి 1st 2026 పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఎన్డీఏ రిలీజ్ చేశారు. ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సెషన్ 2 జేఈ మెయిన్స్ 2026 అనేటువంటిది. ఈ పబ్లిక్ నోటీస్లో డేట్స్ అనేటువంటివి ఎప్పటి వరకు ఇచ్చారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏ మాడిఫికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేటువంటి పాయింట్స్ మీద ఈ నోటిఫికేషన్ మీద డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సరౌండింగ్లో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. jemains.nta.nic.in అనే వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పబ్లిక్ నోటీస్లో ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ జేఈఈ సెషన్ 2 అనేటువంటిది క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ ఫైల్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 1st 2026 పబ్లిక్ నోటీస్లో ఇచ్చినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ అనేటువంటివి ఏంటివి, రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి అనేటువంటి పాయింట్స్ని డిస్కస్ చేద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేటువంటిది ఫిబ్రవరి 1st నుంచి ఫిబ్రవరి 25th 9 PM వరకు చేసుకోవడానికి అఫీషియల్గా ఎన్టీఏ అనేటువంటిది టైం డ్యూరేషన్ ప్రొవైడ్ చేశారు. లేట్ ఫీ ద్వారా 25th ఫిబ్రవరి అప్ టు 11:50 PM వరకు సబ్మిట్ చేసుకునేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్లోనే మీరు అప్లికేషన్ అనేటువంటిది మ్యాక్సిమం ఫిల్ చేసుకోవడానికి చూడండి. అంటే నేనేం చెప్తున్నానంటే ఫిబ్రవరి 1st ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి విత్ ఇన్ ది డేస్లోనే అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఫిబ్రవరి 25th కదా అని చెప్పేసి 24th ఆర్ 25th లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే అప్లికేషన్స్ ఓవర్లోడ్ ఉండడం, ఏదైనా ఇంటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండడం చేత అప్లికేషన్ సబ్మిషన్ అప్పుడు ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ సెషన్ 2 అనేటువంటిది 2nd ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ బిట్వీన్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. సో ఈ డేట్స్ అనేటువంటివి మీరు నోట్ చేసుకొని తన అనుగుణంగా విత్ ఇన్ డేస్లో అప్లికేషన్ చేసుకోండి. మీ షెడ్యూల్ని స్టార్ట్ చేసుకోండి, ఎటువంటి డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేసుకోకుండా. జనవరి 1st సెషన్లో ఆల్రెడీ స్టూడెంట్స్ అకౌంట్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళకి మీరు మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసుకొని మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు ఏవైనా కోర్స్ అనేటువంటివి బీటెక్ ఆర్ బి ఆర్కిటెక్చర్, బి ప్లానింగ్ అనేటువంటి కోర్స్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. అంటే సెషన్ 1లో మీరు డిఫరెంట్ పేపర్ రాసి ఉన్నారు, ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ అనేటువంటిది మారిందనుకోండి, అటువంటి చేంజ్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీస్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు జనవరి సెషన్ హైదరాబాద్లో ఎగ్జామ్ రాశారనుకోండి, తర్వాత మీరు ఏప్రిల్ సెషన్ అనేటువంటిది వేరే సిటీలో రాసుకోవాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ అనేటువంటిది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. ఫీ పేమెంట్ అనేటువంటిది పే చేయవలసి ఉంటుంది. మళ్ళీ సపరేట్గా సెషన్ 1లో పే చేశాను కదా అది సెషన్ 2కి ఫార్వర్డ్ అవుతుందంటే కాదు, మీరు పేమెంట్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంది. సో ఎగ్జిస్టింగ్
ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన క్యాండిడేట్స్కి ఈ ఫెసిలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. మరి న్యూగా ఎవరైనా ఏప్రిల్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఇంతవరకు రాయని వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ సెషన్ 2కి క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీరు క్లిక్ చేస్తే యాజ్ పర్ ది జేఈ మెయిన్స్ రూల్స్ ప్రకారం మీ డీటెయిల్స్ అనేటువంటివి ఇచ్చి న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళకి లాగిన్ పేజ్లోకి వెళ్ళి ఆ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ను మీరు ఎడిట్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ డెడ్లైన్లోనే అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.